ఎందుకు చేయాలి, అసలు మనం ఎలాంటి కంపెనీలో ఉన్నాం అనేది చాలా మందికి అర్థమయ్యి అర్థం కానట్టుగా ఉన్నారు. ఇక్కడ లైఫ్ ఉందా అంటే అందరూ లైఫ్ ఉందంటున్నారు, కార్లు ఉన్నాయంటే కార్లు ఉన్నాయి అంటున్నారు, డబ్బులు ఉన్నాయంటే డబ్బులు కూడా ఉన్నాయి అంటున్నారు. ఇల్లు కట్టుకోవచ్చా వెస్టేజ్లో చేసి ఆ ఇల్లు కూడా కట్టుకోవచ్చు, ఫారిన్ టూర్లు వెళ్ళొచ్చా ఫారిన్ టూర్లు కూడా వెళ్ళొచ్చు. ఎంతమందికి తెలుసు ఇవన్నీ ఉన్నాయని ఇక్కడ? ఎంతమందికి తెలుసు అంటే మిగతా వాళ్ళకి తెలీదా? తెలుసా తెలీదా? తెలిసిన వాళ్ళు మొత్తం చేయంతా పైకి ఎత్తండి, తెలియని వాళ్ళు మాత్రం సగం ఎత్తండి. రైట్, మీ అందరికి తెలుసు కాబట్టి నేను చెప్పట్లేదు. తెలియని వాళ్ళు ఉంటే తెలిసిన వాళ్ళు చెప్పండి, తెలియకపోతే వాళ్ళని తెలుసుకోండి. నేనైతే మీకు వెస్టేజ్లో నేను సక్సెస్ అయ్యాను, అట్లాగే ఇందాక చెప్పిన ప్రెజెంటేషన్ ఇచ్చిన ప్రతి ఒక్క లీడర్ కూడా సక్సెస్ అయ్యారు. వాళ్ళందరూ కూడా వెస్టేజ్ రాకముందు వాళ్ళకి చాలా సాదా సీదా ఉండే వ్యక్తులు మరి ఈరోజు మంచి లైఫ్ తీసుకుంటున్నారు. మరి మీరందరూ కూడా అలాంటి లైఫ్ తీసుకోవాలంటే ఇక్కడ ఏం చేయాలి, ఇక్కడ ఏం చేయాలనేది మనందరికీ కూడా తెలుసు, కానీ అవన్నీ మనం పాటించట్లా. ఎవరైతే పాటిస్తారో వాళ్ళందరూ కూడా నెక్స్ట్ ఇయర్ ఇదే నవంబర్కి డ్యాన్సులుగా చెప్తున్నా అండి, 1 lakh అయితే రూపాయి కూడా తగ్గదు. ఇదే మీ అందరికి నేను ఇచ్చే శాపం. రైట్, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఫస్ట్ డ్రెస్ కోడ్ అండి. డ్రెస్ కోడ్ లేకుండా మీరు ఫీల్డ్లోకి వెళ్ళినప్పుడు మీరు ఏం పని చేస్తున్నారో వాళ్ళకి తెలీదు. ఏదో వచ్చాడు 4 మాటలు చెప్తానికి వచ్చాడు, ఏదో సబ్బులు పేస్ట్ అంటున్నాడు అని చెప్పి మిమ్మల్ని తక్కువగా చూసే అవకాశం ఎక్కువగా ఉంటుంది, అవునా కదా? కాబట్టి మీరందరూ డ్రెస్ కోడ్లో కనుక వెళ్ళగలిగితే ఏంటి ఏదో డ్రెస్ వేసుకొని వచ్చాము, ఏం కంపెనీలో చేస్తున్నాం మిమ్మల్ని అడగడం జరిగింది, అవునా కదా? మరి మిమ్మల్ని అందరినీ అలా అడగాలి అంటే మీరందరూ కూడా డ్రెస్ కోడ్లో ఉండాలి. చాలా మంది ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు జీన్స్ ప్యాంటు, ఎర్ర టీషర్టు, బ్లూ కలర్ జీన్స్ ప్యాంటు, మాసిపోయిన చెప్పులు, బాగా గడ్డం పెంచి జుట్టు అయితే ఇంకా ఋషి యోగి వేమల్లాగా జుట్టు పెంచుకొని ఇలాగా ఫీల్డ్లోకి వెళ్తాం వల్ల అతను ఏ వ్యక్తి అయినా సరే మిమ్మల్ని తక్కువగా అంచనా వేసి మీరు ఏదైనా చెప్తారన్నా కూడా అతను వినకుండా వెళ్ళిపోతారు. ఎందుకు? ఫస్ట్ మీతో మాట్లాడుతూ మీ డ్రెస్ ఏం చూసి అతను మీ చెప్పేది వినాలా వద్దా అని డిసైడ్ అవుతాడు. ఎవరైతే మీరు డ్రెస్ కోడ్లో లేరో ఖచ్చితంగా మీరు చెప్పేది వాళ్ళు వినరు, అది మంచి అయినా చెడైనా. కాబట్టి మీరందరూ కూడా నీట్గా వెళ్తే ఏంటి వచ్చామని అడుగుతారు. సో ఇలా నేను ఒక బిజినెస్ స్టార్ట్ చేశాను, ఆ బిజినెస్లో ఎవరైనా సరే లైఫ్ అనేది మార్చుకోవచ్చు. నా లైఫ్ మారింది, మా లీడర్ లైఫ్ మారింది, అట్లాగే నా డౌన్లో కొంతమంది వ్యక్తుల లైఫ్ కూడా మారింది, నీ లైఫ్ కూడా మారింది నువ్వు నమ్మి నాతో పాటు వర్క్ చేస్తే. ఇలా కనుక మనం మోటివేషన్ చేయగలిగితే వాళ్ళు కూడా ఈ బిజినెస్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. ఇంకా లేడీస్ అయితే ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు పట్టు చీరలు కట్టుకొని వెళ్తున్నారు, రకరకాల చీరలు. ఫంక్షన్కి వెళ్ళేటప్పుడు కూడా అంత దారుణంగా అసలు అట్లా వెళ్ళరు. ఫీల్డ్లోకి వెళ్ళేటప్పుడు వెస్టేజ్ బిజినెస్ సబ్బులు పేస్ట్ తీసుకొని చేతితో పట్టుకుని వెళ్తున్నారు, పట్టు చీరలు కట్టుకొని వెళ్తున్నారు. వీళ్ళు ఫస్ట్ వెళ్ళంగానే వెళ్ళే వ్యక్తి దగ్గరికి చీరలు మీరు కట్టి చీరలు వస్తారు, నువ్వు సబ్బు తెచ్చావా పేస్ట్ తెచ్చావా ఇది చూడట్లా, చీర ఎంత కొన్నా, ఎక్కడ కొన్నా, ఎంత రేట్ ఇది, ఇవన్నీ అడుగుతారా లేదా? అంటే మీరు చెప్పాల్సిన కాన్సెప్ట్ అంతా పోయి చీరలోకి వచ్చేసి ఇంకా మన శారీ కట్టుకోమంటే శారీ పాలిస్టర్ శారీ అస్సలు బాగా గౌతమ్ బాలి గారికి చెప్పి కనీసం శారీ కలర్ అన్న మాట్లాడతారు. ఈ శారీ అసలు వెళ్తుంటే చిన్నతనంగా ఉంటుంది సార్. 1,72,00,000 తీసుకున్న సిద్ధార్థ్ సింగ్ మిసెస్ కూడా ఇదే శారీ కట్టుకొని వెళ్తుంది. ఆమె ఏమనుకోవట్లా, నెలకి 2,000 3,000 సంపాదించే వ్యక్తులు మనం మాత్రం ఈ శారీ కాదు ఇంకో శారీ కలర్ పెట్టండి మార్చండి ఇలా అడుగుతా ఉన్నాం, అవునా కదా? ఎప్పుడైనా సరే మీరు వేసుకునే డ్రెస్సును బట్టి మీ వాల్యూ పెరిగింది. మరి మీరందరూ కూడా డ్రెస్ కోడ్ ఎంతమంది పాటిస్తున్నారంటే
వెళ్ళినప్పుడు రకరకాల డ్రెస్సులు వేసుకుని వెళ్ళిపోతున్నారు, గ్రూప్ ఫోటోలో పెడతా ఉన్నారు. కొంతమంది మా మానిపించారు ఈ మధ్య కాలంలో, మీరు ఫీల్డ్లోకి వెళ్తే కనుక ఫోటో పెట్టమంటున్నారు. ఇంకా వాళ్ళు ఫోటోలు పెడుతున్నారు, ఆ దారుణాలు చూడలేక కదా. వాడు పొలంలో ఏదో పని మీద వెళ్తున్నాడు, ఒక్క ఫోటో ప్లీజ్ ఒక్క ఫోటో. వాడు వెళ్ళి పొలంలో చదవడానికి వెళ్ళట్లా, ఫోటో కోసమే వెళ్తున్నాడు. పొద్దున్నే 6ంటికి ఫోటో పెట్టగానే పొద్దున్నే 6ంటికి ఫీల్డ్లోకి వెళ్ళిపోతున్నాడు. పీవీ చూస్తే 0. కాబట్టి ఫోటోలు పెట్టమంటే ఫీల్డ్లోకి వెళ్ళిన తర్వాత మనం చేసిన పని తర్వాత వాళ్ళతో ఫోటో దిగి పెట్టాలి. అసలు ఆ ఫోటో పెట్టమని అట్టించి ఒక యాంగిల్, ఇట్టించి ఒక యాంగిల్, ఇట్టించి ఒక యాంగిల్, మొత్తం 4. ఆ 4 గోడల మధ్యలో అయ్యే మనం చూస్తే అదే కట్టను, అదే డోరు. ఇంకా ఇటు తీశారు కదా, ఇంట్లో తీసాను ఆ ప్లేస్ నుంచి ఈ ప్లేస్ తీసుకొస్తున్నారు, కానీ ఫోటో అదే, పర్సన్ కూడా అదే. ఇంకొద్దిగా కొంతమంది మంచి ఉత్సాహవంతులు ఏం చేస్తున్నారంటే, ఇందాక ఈ చొక్కా మీకు దిగేవా, ఇంకో చొక్కా మార్చుకుని రా తొందరగా. రైట్. రెండోసరికి కాన్ఫిడెన్స్. ఎవరికైతే ఈ బిజినెస్లో నేను సక్సెస్ అవ్వగలను అని మిమ్మల్ని మీరు ఎవరైతే నమ్మారో, ఎవరైతే నమ్మకంగా ఈ బిజినెస్లో వర్క్ చేయాలనుకుంటున్నారో, వాళ్ళు మనం గనక మన మీద సెల్ఫ్ రెస్పెక్ట్ కానీ లేదా కాన్ఫిడెన్స్ కానీ, నేను చేయగలను ఈ బిజినెస్, ఎస్ నేను చేయాల్సిందే, ఎందుకంటే ఇప్పుడు దాకా నేను చాలా పనులు చేశాను, ఎక్కడ సక్సెస్ అయినట్లేదు, కానీ వెస్టేజ్లో నేను సక్సెస్ అవ్వగలను అని నమ్మకంతో ఎవరైతే వర్క్ చేస్తారో వాళ్ళందరూ కూడా ఇక్కడ సక్సెస్ అవ్వగలం అని నమ్మితేనే అవుతారు. మీరు మైండ్లో ఒకటి ఉంటుంది, పైకి మాత్రం ఇంకోటి చెప్తారు. సార్ నేను ఫీల్డ్లోకి విపరీతంగా వెళ్తున్నాను సార్, అసలు బిజినెస్ మామూలుగా చేయట్లేదు సార్. నువ్వు సెల్ఫ్ కొన్నావంటే ఇంకా డబ్బులు రాలేదు సార్. సెల్ఫ్ పీవీ 100 పీవీ కొనలా, నువ్వు మాత్రం 1 లక్షల వ్యాపారం చేస్తావు, కింద వాళ్ళు 1 లక్షల వ్యాపారం చేయాలి. జరిగిద్దా? అది జరిగిద్దా? ఇక్కడ మనం ఏం చేసామో అదే డూప్లికేషన్ జరగాలి. కాబట్టి ఎవరైతే కాన్ఫిడెంట్గా నేను చేయగలను ఈ బిజినెస్, నా వల్ల అవుతుంది, నేను చేయాల్సిందే, ఎక్కడ నా లైఫ్ అనేది మార్చుకోవాలి అని ఎవరైతే అనుకుంటారో ఖచ్చితంగా వాళ్ళు మాత్రమే సక్సెస్ అవుతారు. ఇంకా నెగిటివ్ మైండ్తో ఇది నేను చేయలేను, అందరు చెప్తున్నారు కానీ ఇది నా వల్ల కాదు, నేను ఇలాంటివి చేయగల, నేను బాగా చదువుకున్నాను కదా, నేను గోల్డ్ మెడలిస్టు, ఇలాంటివన్నీ కూడా వెస్టేజ్లో పనికిరావండి. మేడం పర్వాలేదా? మేడం గారితో డ్యాన్స్ వేపిద్దాం అనుకున్నా, లాస్ట్ సార్ క్యాంపింగ్ డేలో బాగా చేశారు, ఇప్పుడు డ్యాన్స్ వేపిద్దాం అంటే మేడం గారు నడవలేకపోతున్నారని డ్యాన్స్ వేపి. రైట్. చూడండి, మూడోది ఇక్కడ మనం సక్సెస్ అవ్వాలంటే వాయిస్, బేస్ వాయిస్ ఉండాలి. చాలా మంది అక్కడ ఎదుటి వ్యక్తులు 10 మంది కూర్చుంటే, నా పేరు రవిచంద్ర, నేను మిస్టేక్ చేస్తున్నాను, మీరు కూడా అవకాశం ఉంటే చెప్పి, నేను ప్రోడక్ట్ వాడుతున్నా, మీరు కూడా వాడుతున్నా, ఇలా చెబితే ఆ 10 మంది ఉంటారా, వెళ్ళిపోతారా? ఫస్ట్ కూర్చున్నాడు అనుకుంటాడు, ఇంకొద్ది పెద్దగా చెప్పండి సార్. ఫస్ట్ కూర్చున్నోడికే వినపడతలా, ఇంక వెనక 10 మంది ఉంటే వాళ్ళకి వినపడింది. ఇక్కడ ఈ బిజినెస్ చేయాలంటే వాయిస్ బేస్ పెంచాలి, అంటే ప్రాక్టీస్ మీద పెరుగుతూ ఉంటుంది. అంటే మీరు ఎక్కువగా ఎదుటి వాళ్ళని కలుస్తూ ఉన్నప్పుడు నలుగురు చెప్పేటప్పుడు స్లోగా ఉంటుంది, 5వ వ్యక్తికి చెప్పేటప్పుడు కొద్దిగా రేజ్ అయింది. అదే మీరు ఒక 20 మంది 30 మందికి చెప్పే టైంకి ఆ వాయిస్ అనేది బేసు, ఈ మైక్ లేకపోయినా కూడా చెప్పవచ్చు. అలా బేస్ కనుక ఎవరికైతే ఎక్కువ ఉంటుందో వాళ్ళు ఈ బిజినెస్లో ఇంకా అందరికంటే తొందరగా స్ట్రాంగ్ అవుతారు. నాలుగోది ఏంటిది? ప్లాన్. ఎవరైతే మన ఇన్కమ్ ప్లాన్ చెప్పకుండా ఓన్లీ బిజినెస్ అంటే అతనికి ఈ బిజినెస్ గురించి అర్థం కాక ఈ బిజినెస్ అనేది చెయ్యాలా వద్దని డైనమాలో ఉంటాడు. అది ఇన్కమ్ ప్లాన్ కనుక మీరు ప్రాపర్గా చెప్పగలిగితే, కొంతమంది ఇన్కమ్ ప్లాన్ చెప్పమంటే గట్టిగా 2.5 గంటలు కూర్చోబెట్టేస్తారు అండి. వాడికి అర్జెంట్ రానా బాబు, నా వల్ల కావట్లేదన్నా, నువ్వు వినాల్సిందే, నేను వచ్చాను నీ దగ్గరికి.
అస్సలు ఇంకోటి దండం పెడతాడు, కాళ్ళు పట్టుకుంటాడు. నేను నేర్చుకున్నా, నువ్వు వినాల్సిందే, మర్యాద కూర్చో. నేను గుంటూరు నుంచి వచ్చా నీ దగ్గరికి, ఏడు రాకపోతే నువ్వు వినవా? ఖచ్చితంగా నువ్వు వినాల్సింది. ఇక్కడ ఎవరైనా సరే మీ ఏజ్ ఎంత? 40 ఉంది, 40 నిమిషాలే ప్లాన్ చెప్తాను. మీ ఏజ్ 50 మినిట్స్లో ప్లాన్ చెప్తాను. సార్ నా ఏజ్ 30 సార్. చాలామంది ఏజ్ ఎంత అంటే ఆమె నిజంగా 60 ఉంటాయి, మొన్న 45, 46 వచ్చినాయి. వయసు తక్కువ చెప్పుకుంటారు. మరి ఆ టైంలో మనకి పెళ్లి చూపులు ఉండవు, ఏముండవు, అయినా కూడా వయసు తక్కువ చెప్పుకుంటారు. జెంట్స్ దాదాపు ఎవరు చెప్పుకోరు, లేడీస్ అయితే గ్యారంటీ చెప్పుకుంటారు. జెంట్స్ సార్ ఏది మా డానియల్ బాబు, మీ ఏజ్ ఎంత బాబాయ్? చూసారు ఇదే చెప్పాడు. నా ఏజ్ చెప్తున్నా 26 నాది. నేను చెప్పేది 20 ఏళ్ళ క్రితం అండి. 20 ఏళ్ళ క్రితం నాది ఏజ్ 26 అవదా? కాబట్టి మమ్మల్ని రండి అడిగిదా ఇక్కడ లేదు, ఇంటి దగ్గర ఉంది, రండి. రైట్. మార్కెట్ ప్లాన్, మన ఇన్కమ్ ప్లాన్ అనేది ఖచ్చితంగా ప్రాపర్గా అర్థమయ్యేలాగా చెప్పాలి. చాలా మంది ప్లాన్ చెప్పమంటే ఇంకా వీళ్ళకి వచ్చిందంతా ప్రెజెంటేషన్ భయంకరంగా ఇచ్చి పడేసి 10 నిమిషాలు చెప్పాల్సింది 1.5 2 గంటలు చెప్తే చేరాలనుకునే ఉద్దేశం ఉన్నా కూడా వీడు స్టార్టింగే నా టైం ఎంత తిన్నాడు, వీడు రోజు వచ్చి ఇంకెంత టైం తింటాడో అని వాళ్ళకి మన దగ్గర తయారు కూడా చేస్తారు. ఇక్కడ ఎవరైనా సరే ప్లాన్ అనేది జస్ట్ వాళ్ళ ఏజ్ని బట్టి 40 మినిట్స్ కంటే ఎక్కువ చెప్పకూడదు. ప్లాన్ చెప్పన్నాం కదా, మనం నేర్చుకున్నాం కదా అని ప్లాన్ వెళ్ళిపోయి వాడికి అసలే షుగర్ ఉంది, మోకాలు నొప్పులు ఉన్నాయి, నువ్వు మా దాంట్లో చేయి 1,00,000 వస్తుందిరా. నాకు షుగర్ ఉందండి, నువ్వు 1,00,000 వస్తే షుగర్ వద్దేరా. ఇక్కడ గుర్తుపెట్టుకోండి, షుగర్ వచ్చిన వాడికి హెల్త్ కావాలి, వాడికి హెల్త్ గురించి మాత్రమే చెప్పాలి. అంతేగాని నువ్వు 1,00,000 2 లక్షలన్నా వాడు నిజంగా 1,00,000 రూపాయలు నమ్మాడు, మోకాలు ఇప్పుడు ఉన్నాయి, వస్తాడు మనతో పాటు. ఇంకా ఆయన కనుక రావాలంటే ఫీల్డ్లోకి ఒక 4 మనుషులు మనం పెట్టుకోవాలి. ఎందుకు? ఆయన మోసుకొని తీసుకెళ్ళాలి, మోసుకొని తీసుకు ఇంటికాడ చదువు పెట్టాలి, అవునా కదా? ప్లాన్ అనేది చాలా ప్రాపర్గా, చాలా తక్కువ టైంలో స్వీట్గా ఉండాలి, షార్ట్గా ఉండాలి, డూప్లికేషన్ చేయాలి. అంటే మనం ఒక ½ అన్ అవర్లో ప్లాన్ చెప్పాలి, 10 మినిట్స్లో అతను ఏం చేస్తున్నాడా అనేది అతని గురించి మోటివేషన్ చేయాలి. ఈ ప్లాన్ చెప్పేటప్పుడు మన డౌన్లో వాళ్ళు ప్లాన్ చెప్పడానికి తీసుకెళ్తున్నారు, సార్ ప్లాన్ చెప్పండి అంటున్నారు, వీడి ఫోన్ అయితే పక్కన. ఇక్కడ అప్లైన్ ఎప్పుడైతే మనం పరిచయం చేయట్లేదో ఎదుటి వ్యక్తికి అప్లైన్ వాల్యూ తెలియదు, అతను గౌరవం కూడా ఇవ్వదు. ఎందుకంటే నువ్వే పక్కకి వెళ్ళావు, నువ్వే రెస్పెక్ట్ ఇవ్వట్లేదు, ఇంకా అక్కడ అప్లైన్ వాల్యూ ఉంటుంది. ఇక్కడ ఎవరైతే మనం అప్లైన్ని గౌరవిస్తూ అక్కడ కనుక డౌన్ లైన్ దగ్గర అతన్ని హైలైట్ చేసి తీసుకెళ్తామో ఆటోమేటిక్గా మనకి వాల్యూ ఉంటుంది, అప్లైన్కి వాల్యూ ఉంటుంది, ఇనే వాళ్ళకి కూడా వాల్యూ ఉంటుంది. మీరు అలా కాకుండా ఎప్పుడైనా సరే ప్లాన్ చెప్పేటప్పుడు ప్లాన్ చెప్పండి మీరు పక్కకి వెళ్తే అతను మీరు నేర్చుకోలేరు, అతను కూడా అర్థం కాదు. కాబట్టి ప్లాన్ చెప్పేటప్పుడు మీరు కూడా పక్కనే ఉండాలి. ఇంకో నెక్స్ట్ పాయింట్ ఏంది? ఫాలో. ప్లాన్ చెప్పాం, వాటికి ఓన్లీ 2 days మాత్రమే టైం ఇవ్వాలి. నేను చెప్పేది అర్థం మాత్రం. హలో, వినపడుతుందా? అందరు ఇక్కడ ఉన్నారా? హలో, చూసారా? ఎవరు లేరు ఇక్కడ, ఎవరు లేరు, ఇదే సాక్షి. హలో, సగం మంది కూడా లేదు. హలో హలో, చాలా మంది గోడ మీద పెడతాం, మా అమ్మకంటే బాగా వేస్తారు. చప్పట్లు కొట్టడం వల్ల మీకే హార్ట్ స్ట్రోక్ రాకుండా ఉంటుంది. మీరు ఎవరైతే చప్పట్లు కొట్టారో వాళ్ళకి గ్యారెంటీగా రాదు, ఇదే నా శాపం. కొట్టిన వాళ్ళు మాత్రం వాళ్ళ హార్ట్ గురించి నన్ను అడగద్దు. హలో
హలో, మీరందరికి ఎవరికి ఆస్ట్రోక్ రాదు, నా దగ్గర రైట్. మీరు ఎవరికైతే ప్లాన్ చెప్పారో ఆ ప్లాన్ చెప్పిన వ్యక్తిని మనం ఫాలో అప్ చేసి అతను కనుక మన టీంలో జాయిన్ అయితే మన వెస్టేజ్ గురించి చాలా మంది సార్ కార్ ఉంది నేను కార్ కోసం వచ్చా అని చెప్తారు, హౌస్ ఉంది నేను హౌస్ కోసం వచ్చా అని చెప్తారు, ఫారిన్ టూర్లు ఉన్నాయి నేను ఒకసారి ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఎక్కాలి సార్ నేను ఫారిన్ టూర్ల కోసం వచ్చా అని చెప్తారు, కొంతమంది మనీ కోసం వచ్చా అని చెప్తారు. ఎవరైతే నెట్వర్క్ మార్కెటింగ్ గురించి అర్థమయ్యేందో వాళ్ళు మాత్రమే ఈ బిజినెస్ సీరియస్గా చేస్తారు. నెట్వర్క్ మార్కెటింగ్